నమస్కారం అండి. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే రాత్రి వార్త తెలిసింది, చాలా సంతోషం కలిగి ఉదయమే అన్నయ్యకి మెసేజ్ పెట్టాను. అడుగడుగున మాకు స్ఫూర్తిదాత, ఆదర్శప్రాయులు మీరు మా అందరికీ కూడా అని చెప్పి మెసేజ్ పెట్టాను. అయినా కూడా నాకు సంతృప్తి కలగలేదు. ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను. వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించేసరికి చాలా మురిసిపోయారు. చూసి చాలా సంతోషపడ్డారు. నేను ఇప్పుడే మెసేజ్ చూసి అందరికి చెప్తున్నాను, ఈరోజు నువ్వే వచ్చావు అంటే. సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి, ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం. మా అంత చిన్నప్పుడు ఎప్పుడో మేము మోఠా మేస్త్రులు గరణమౌళి సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించి వచ్చాం. ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరపున, తమ్ముళ్ళందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ ముగిస్తాను. గారికి ఈ అవార్డు రావటం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఇది తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవం. అలాగే కష్టపడి పైకి వచ్చిన ఒక వ్యక్తికి ఇలాంటి అవార్డు అనేది నిజంగా ఒక ఆర్నమెంట్ లాగా ఆయనకి. కష్టపడి పైకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఐకాన్ లాగా, ఎవరికైనా సరే ఒక ఇన్స్పిరేషన్ లాగా. నిజంగా ఎవరైనా సరే కష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఇలాగా ఇంత అత్యున్నత స్థాయికి ఎదగచ్చు అని ఒక ఉదాహరణ లాగా నిజంగా చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. అది మాటల్లో చెప్పలేం. నిజంగా ఇలాంటి ఇంకా ఎన్నో అవార్డు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వయం కృషితో పైకి ఎదిగిన అందరికీ ఆదర్శప్రాయులు, అందరివాడు మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్. ఆయన కిరీటంలో మరో కలికితొరాయి పద్మవిభూషణ్ చేరింది. ఇది తెలుగు వాళ్ళందరికీ, భారతీయులందరికీ, తెలుగు సినిమా పరిశ్రమకు అందరికీ కూడా గర్వకారణం. బాస్ అంటే ఎప్పుడు అందరికీ బాసే. సో బాస్కి ఈ పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగాను గర్వంగానూ ఉంది. బాస్ ఆ అవార్డుకే ఒక అవార్డు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే